అందరికీ నమస్కారం. ఈనాటి కథ పాపభారం. సామంతకుర్రు అనే గ్రామంలో సరమ్మ అనే ఆమె ఉండేది. ఆవిడకి పాపం భర్త చిన్నప్పుడే పోయాడు. అందుచేత ఆమె ఒంటరిగా జీవితం గడుపుకోవలసి వచ్చింది. పోతే ఆమెకు భర్త విడిచిన ఆస్తంతా ఒక చిన్న ఇల్లు, దాని వెనకాల కాస్త పెరడును. ఆ పెరట్లో మొక్క మోదుగా వేసుకొని దాని మీద వచ్చే ఆదాయంతో ఆమె ఎలాగో పొట్టపోసుకుంటూ కాలం వెళ్ళబుచ్చేది. ఇలా ఉండగా ఆవిడకు వేలు విడిచిన మేనమామ కుమార్తె కూతురికి పెళ్ళి అని 10 రోజులు ముందుగానే వచ్చి పెళ్లి పనులలో కాస్త సాయం చేసి పెట్టవలసిందని కొమరగిరి నుంచి ఆ మేనమామ కుమార్తె భర్త వద్ద నుంచి ఎన్నడూ లేని ఆపేక్షతో జాబు వచ్చింది. సరమ్మగారు ఆ జాబు చూసుకున్న వెంటనే ఇల్లు తాళం వేసుకొని ఇరుగు పొరుగమ్మలతో కాస్త ఇల్లు చూస్తోండండి, మళ్ళీ 4 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను అని అప్పగింతలు చెప్పి హడావుడిగా పుట్టునింటికి వెళుతున్నంత సంబరంతో బయలుదేరి కొమరగిరి చేరుకుంది. సరమ్మ వెళ్ళడంతోనే పుట్టెడు చాకిరీ పైన పడింది. పెళ్లి 5 రోజులు పెళ్ళుమంటూ వైభవంగా జరిగిపోయింది. సరమ్మగారు వచ్చిన పని కూడా అయిపోయినట్టేగా. అందుకని ఆవిడ కొంగున కట్టుకుని ఉన్న 4 రూపాయలు పెళ్లి కూతురు చేతిలో పెట్టి దీవించి వస్తానర్రా అని అక్కడ నుంచి బయలుదేరి స్వగ్రామం చేరుకుంది. ఇంటికి వచ్చి తీరా తలుపు తాళం తీసుకుని పెరట్లోకి వెళ్ళి చూసుకునేసరికి సరమ్మకు గుండె నీరైంది. ఎందుకంటే ఇంటికి 30 గజాల దూరంలో ఉండే కట్టవ 20 గజాల ముందుకు వచ్చేసింది. ఏమిటిది విడ్డూరం అంటూ సరమ్మగారు ఇరుగమ్మని పొరుగమ్మని పిలిచి చూపించింది. ఏముందమ్మా, ఊళ్ళో లేకుండా చూసి మున్సబుగారు మీ పెరడు 20 గజాల మేర తమ పెరట్లో కలిపేసుకున్నారు. పాత కట్టవ పీకించేసి 20 గజాల ముందుకు తోసి కొత్త కట్టవ వేయించాడు. రాజు తలిస్తే దెబ్బలకు కొదవా అన్నట్టు గ్రామాధికారులు తలుచుకుంటే ఏ పని చేయలేరు అని జరిగిన సంగతి చెప్పేశారు. అయ్యో, చూస్తూ ఊరుకున్నారా మీరు అంది సరమ్మ. ఏం చేయమంటారు సరమ్మగారు ఊరుకోక? మునుసపు గ్రామానికంతకీ బలవంతుడు కదా, ఎవరన్నా ఆయనకి ఎదురు చెప్పగలరా అన్నారు ఇల్లాళ్ళు. సరమ్మ సరాసరి మునుసబు పెళ్ళాం వద్దకు వెళ్ళి తనకు జరిగిన అన్యాయం చెప్పుకొని ఏడ్చింది. అధికారి భార్య మగవాళ్ల గొడవల్లో నేను జోక్యం కలుగు చేసుకునేదాన్ని కానమ్మా అని ఒక్క ముక్కలో జవాబు చెప్పి పంపేసింది. సరమ్మ వెంటనే పోయి కరణంతో మొరపెట్టుకోగా తెల్లవారి లేస్తే మున్సబు నేను మొహామొహాలు చూసుకోవలసిన వాళ్ళం, నా వల్ల ఏమీ కాదు సుమా అని తప్పించుకున్నాడు. ఇంకా ఊళ్ళో వాళ్ళెవరూ కలుగు చేసుకోరని నిశ్చయం చేసుకుని సరమ్మ బంధువులుండే కొమరగిరికి జాబు రాయించింది. ఊళ్ళో వాళ్ళకే సాధ్యం కాని వ్యవహారం పొరుగురి వాడికి నాకు సాధ్యమవుతుందా? నేను వచ్చి మాత్రం ఏం చేయగలను అని ఆవిడకు వేలు విడిచిన మేనమామ కుమార్తె భర్త సమాధానం రాసి ఊరుకున్నాడు. తమ అవసరానికి ఎంతో ఆప్యాయంగా జాబులు రాసి చాకిరీ చేయించుకునే వాళ్లే గాని ఈ చుట్టాలంతా నా అవసరం వచ్చేసరికి జారిపోయే వాళ్లే కదా అని గ్రహించి సరమ్మ నోరు మూసుకొని ఊరుకుంది. ఇంతలో వర్షాకాలం వచ్చింది. మునుసబు తన పెరట్లోనూ తను కొత్తగా కలుపుకున్న ఆ సరమ్మ పెరట్లోనూ కొబ్బరి ముక్కలు నాటించాలనే ఉద్దేశంతో గోతులు తవ్వించి ఉంచాడు. గోతులు చూద్దామని అతడు ఒక రోజున అక్కడికి వచ్చేసరికి సరమ్మగారు గోనె సంచి ఒకటి పుచ్చుకుని వెళ్ళి మునుసబు కొత్తగా ముందుకు జరిపి వేయించిన ఆ కట్ట వద్ద నిలబడి బాబూ, మునుసబు గారు అని పిలిచింది. ఆయన ఉలిక్కిపడి పెరడు కలుపుకున్నందుకు ఏమి శాపనార్థాలు మొదలు పెడుతుందో అని భయపడ్డాడు. కానీ సరమ్మగారు అతన్ని ఒక్క మాట కూడా అనలేదు. బాబూ, వీధి గుమ్మాలు గోడలు బెల్లులు ఊడి పాడుపడ్డాయి, మెత్తుకోవడానికి తవ్వి ఉంచిన మట్టిలో ఒక్క గోనెడు తీసుకోనివ్వండి అంది. మునుసబు ఆలోచించాడు. 20 గజాల పెరడు కలుపుకున్నామే, ఒక్క గోనెడు మట్టి ఇస్తే పోయేదేమిటి? ఇంతకు మట్టే కదా అడిగింది, పెరడును గురించి ఏమీ పేచీ పెట్టలేదుగా నేను భయపడ్డట్టు అనుకొని తీసుకోండమ్మా సరమ్మగారు,
ఒక్క గోనెడు కాదు, మీకు కావలసినంత మట్టి పట్టించుకు వెళ్ళండి. ఈపాటి దానికి నోరు తెరిచి అడగాలా అన్నాడు. శరమ్మగారు కట్టవ దాటి వెళ్ళి తవ్వి సిద్ధంగా ఉన్న మట్టిని గోనె నిండా నింపుకొని, బాబూ, మునుసబుగారు, కాస్త ఈ బస్తా నా నెత్తిన ఎత్తిపెడుదురా అంది. ఆ మాట వినేసరికి మునుసబుకి కోపం వచ్చింది. నేను మునుసబుని కదా, నీకు మూటలెత్తే నౌకరననుకున్నావా అని అందామనుకున్నాడు. కాని మరుక్షణంలోనే అనాథ పక్షి, ఎత్తి పంపిస్తే దీని పీడ వదిలిపోతుంది. ఈమెను రెచ్చగొట్టి గోళ్లతో చీల్చదగ్గ తగాదాని గొడ్డళ్ళ వరకు తెచ్చుకోవటమెందుకు అనుకుని సరేనంటూ సిద్ధపడ్డాడే కాని మునుసబు బస్తా ఎత్తలేకపోయాడు. అతి సుకుమారంగా పెరిగిన ఆ అధికారి చేతుల్లో ఒక్క మట్టి బస్తాను ఎత్తేటంత సత్తువ లేకపోయింది. ఇంత బరువునెత్తడం నాకు సాధ్యం కాదు, ఎవరినైనా పిలుచుకురావమ్మా అన్నాడు మునుసబు. సరమ్మ చెరచెరా వెళ్ళి వీధిని పోయే వాళ్ళనందర్నీ పిలుచుకొచ్చింది. వాళ్ళు ఎందుకు చెప్పమా అని నిలబడి చూస్తుంటే ఆమె, విన్నారా బాబులు, కాస్త ఈ మట్టి బస్తాని నా నెత్తిమీదకు ఎత్తమంటే ఎత్తలేకపోయాడీయన. ఒక్క బస్తా బరువునే ఎత్తలేని ఈయన నా 20 గజాల పెరడు తన పెరట్లో అన్యాయంగా కలిపేసుకుని సంపాదించిన ఆ పాపభారమంతా రేపు యముడు వచ్చి లాక్కుపోయేటప్పుడు ఎలా మోసుకు వెళుదామనుకుంటున్నాడో మీరే కనుక్కోండి అంది. ఈ మాటలు విన్న మునుసబు మరి క్షణం అక్కడుండలేకపోయాడు. ఆ మర్నాడే కట్టవ వచ్చిన దారినే వెనక్కి వెళ్ళి యథాస్థానంలో నిలిచింది. సరమ్మకి డబ్బు ఖర్చు లేకుండా మునుసబు తవ్వించిన గోతులు లభించడం చేత వాటిల్లో మునుసబు వేయిద్దామనుకుని సిద్ధం చేసుకున్న ప్రకారం కొబ్బరి చెట్లు సరమ్మగారే నాటించి యావజ్జీవితము హాయిగా ఫలసాయం అనుభవించింది. కథ సమాప్తం.